అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి గతంలో గాలివీడు జెడ్పీటీసీ సభ్యుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లా వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అంటే ఈ కేసుకి వైఎస్ భారతి అరెస్ట్ రూమర్స్‌కి రిలేషన్ ఏంటో చెప్తా. సుదర్శన్ రెడ్డి ఈ నెల 27వ తేదీన శుక్రవారం నాడు మధ్యాహ్నం తన అనుచరులతో కలిసి గాలివీడు మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఎంపీపీ ఛాంబర్ తాళం ఇవ్వాలని ఎంపీడీఓని అడిగారని, ఎంపీపీ వస్తే తాళాలు ఇస్తామని ఆయన సమాధానం ఇవ్వడంతో దాడి జరిగిందని పోలీసులు చెప్తున్నారు. అనుచరులతో కలిసి ప్రభుత్వ కార్యాలయంలో అనధికార హోదా అనుభవించేందుకు చూసినటువంటి సుదర్శన్ రెడ్డికి అడ్డు చెప్పుకునేందుకు దళితుడైనటువంటి తన మీద దాడి చేశారని ఎంపీడీఓ జవహర్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఎంపీడీఓ కార్యాలయానికి ఎంపీపీ కుమారుడు సుదర్శన్ రెడ్డి వచ్చారు. ఆయనకి ఎటువంటి అధికారిక హోదా లేదు. ఎంపీపీ ఛాంబర్ తాళాలు ఇవ్వమని మా సిబ్బందిని అడిగారు. వాళ్ళు నన్ను అడిగారు. ఇవ్వొద్దు, వాళ్ళంతా వచ్చి అక్కడ గలీజ్ చేస్తుంటారని చెప్పాను. వాళ్ళు వెళ్లి ఆ విషయాన్ని సుదర్శన్ రెడ్డికి చెప్పారు. వెంటనే ఆయన 20 మంది అనుచరులతో లోపలికొచ్చి కులం పేరుతో దూషిస్తూ నా మీద దాడి చేశారు. కింద పడేసి కొట్టారు. కుర్చీలతో దాడి చేశారు. చేతులు విరిచి పట్టుకుని గుండెల మీద తన్నారు. చంపుతామని బెదిరించారు. అక్కడ ఉన్నటువంటి అటెండర్ పక్కకు వెళ్ళిపోయారు. మా డ్రైవర్ వచ్చి అడ్డం పడ్డాడు. అతన్ని కూడా కొట్టారు అని ఎంపీడీఓ జవహర్ బాబు మీడియా ముందు తెలిపారు. ఎంపీడీఓ గాయాలవడంతో కార్యాలయంలోని వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి అక్కడి నుంచి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎంపీడీఓకి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. తర్వాత మెరుగైనటువంటి వైద్యం కోసం జవహర్ బాబుని రిమ్స్‌కి తరలించారు. నేను అక్కడ బాధ్యతలు చేపట్టి 2 నెలలే అయింది. అక్టోబర్ 3వ తేదీన మండల సమావేశం జరిగినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం కేవలం సభ్యులను మాత్రమే అనుమతిచ్చాం. ఇతరులను లోపలికి రానీయలేదనే కోపం ఉంది. రెండోది సుదర్శన్ రెడ్డికి ఎటువంటి పదవి లేకపోయినా ఆయన దగ్గర నిలబడి మాట్లాడాలి. అందుకని నేను సుదర్శన్ రెడ్డి ఉన్నప్పుడు వెళ్ళను, మాట్లాడను. ఆ ఉద్దేశంతో నన్ను కొట్టారు. ఏదైనా ఫైల్ పెట్టినా వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడాలి. ముందు నుంచి అది అలవాటు చేశారు. మేమెందుకు వెళ్తామని ఎంపీడీఓ జవహర్ బాబు అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప రిమ్స్‌కి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించారు. బాధితుడి కుటుంబ సభ్యులతో పవన్ మాట్లాడారు. జవహర్ బాబుకు అందిస్తున్నటువంటి చికిత్స మీద వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దాడి ఘటనని మర్చిపోవాలని తామంతా అండగా ఉంటామని జవహర్ బాబుకు ధైర్యం చెప్పారు పవన్. త్వరగా కోలుకుని విధులకు హాజరు కావాలని సూచించారు. పవన్ కళ్యాణ్ వచ్చి నన్ను పరామర్శించి చాలా సంతోషం. ఈ కథంతా ఒకటి. అయితే ఈ అంశం ఈ అంశంలో వైఎస్ భారతి అంటే ఆమెకు సంబంధించినటువంటి పేపర్ ఉంది కదా! 'సాక్షి'. అందులో మొత్తం రివర్స్‌లో సుదర్శన్ రెడ్డి మీదే ఎంపీడీఓ దాడి చేసినట్టు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ 'సాక్షి'లో కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి. దాని మీద 'సాక్షి' యాజమాన్యానికి నోటీసులు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఒక ఎంపీడీఓ ఒక ప్రభుత్వ అధికారి మీద జరిగినటువంటి దాడిని కూడా తమకు అనుకూలంగా మార్చేసుకొని, తమ పార్టీ వాళ్ళకి అనుకూలంగా మార్చేసే ఉద్దేశంలో వైఎస్ భారతి గాని, జగతి పబ్లికేషన్స్ వాళ్ళు గాని, 'సాక్షి' గాని చేశారు. 'సాక్షి' టీవీ ఛానెల్ చేసిందనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని లీగల్‌గా ఇబ్బంది పెట్టే విధంగా, వాళ్ళు లీగల్‌గా వాళ్ళతో సమాధానం అకౌంటబుల్ చేసి జవాబుదారీతనాన్ని వాళ్ళ మీద ఇచ్చేలాగా నోటీసులు ఇచ్చే ఆలోచనలో అవసరమైతే సాక్షి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయించేటువంటి ఆలోచనలైనా ఉన్నట్టుగా కొన్ని రకాల వార్తలైతే హల్చల్ చేస్తున్నాయి.